పార్లమెంటు సాక్షిగా చంద్రబాబు చెబుతున్న అబద్ధాలు బట్టబయలయ్యాయి. రాష్ట్రంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు చేశాయి, విదేశాలకు వెళ్ళి మేము పెట్టుబడులు తెచ్చేసాము, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము అని ఊదరగొట్టుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వంలో నిన్న వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో పెట్టుబడులపై, రాష్ట్రంలో వచ్చిన పరిశ్రమలపై కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు వివరణాత్మకంగా ఆయన చెప్పడం జరిగింది. కేవలం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 10 పరిశ్రమలు మాత్రమే రాష్ట్రానికి రావటం జరిగింది. ఆ 10 పరిశ్రమల ద్వారా 22,000 ఉద్యోగాలు మాత్రమే, ప్రైవేటు ఉద్యోగాలు రావటం జరిగింది. అందులోనూ 6,900 కోట్లు మాత్రమే రాష్ట్రానికి పెట్టుబడులు రావటం జరిగింది. 23 లక్షల కోట్లు అని ఊదరగొట్టుకుంటున్న చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో కేవలం 6,900 కోట్ల పెట్టుబడులే ఈసారి ఈ 2.5 సంవత్సరంలో వచ్చాయి. 22,000 ఉద్యోగాలు మాత్రమే ఈ 2.5 సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఉద్యోగాలు వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో మాట్లాడిన మాటలను బట్టి 16.50 లక్షల ఉద్యోగాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఎఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే దాదాపు కంపల్సరిగా ఉద్యోగాలు వచ్చినట్లే. 16.5 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వంలో రావటం జరిగింది. అంటే ఎన్ని పెట్టుబడులు వచ్చిండాలో మీరే ఆలోచించుకోండి. కేవలం కరోనా ఉండి కూడా గత ప్రభుత్వంలో 16.5 లక్షల ఉద్యోగాలు వైసీపీ ప్రభుత్వంలో వచ్చాయి. నిన్న వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి సార్ మాకు వివరాలు చెప్పండి, దేశం మొత్తం కూడా వినాలనుకుంటున్నారు అని ఆయన అడిగిన ప్రశ్నకు కేవలం 10 ప్రశ్నలే వచ్చాయ్యా, 22,000 ఉద్యోగాలు వచ్చాయి, 6,900 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయి అని వివరణాత్మకంగా కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చెప్పిన ప్రశ్నలకు దేశ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఏ ప్రెస్ మీట్కి వెళ్ళినా, ఏ నేషనల్ మీడియా ప్రెస్ మీట్కి వెళ్ళినా 23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేసాయి, లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాం అని తండోరా వేసుకుంటున్నారు, తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. వాళ్ళ ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇదంతా కూడా తప్పు అని నిన్నటితో తేలిపోయింది. చంద్రబాబు చెప్పేటివంతా అబద్ధాలు అని నిజాలు బట్టబయలైపోయింది. చంద్రబాబు కేవలం తప్పుడు ప్రచారాలు మాత్రమే చేస్తున్నాడు. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. పెట్టుబడులు పెట్టాలంటే, పరిశ్రమలు రావాలంటే రాష్ట్రంలో మంచి వాతావరణం ఉండాలి. ఇక్కడ మనకి కమిషన్లు ఇస్తే కానీ పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు. నాకెంత ఇస్తావు, పరిశ్రమ ఇవ్వాలంటే, భూములు ఇవ్వాలంటే నాకెంత ఇస్తావు, రాయితీలు ఇవ్వాలంటే నాకెంత ఇస్తావు అని అడిగే పరిస్థితి ఉంది అని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రాష్ట్రంలో ముడుపులు తీసుకుంటున్నారు అనే ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అందుకే పరిశ్రమలు రావటం లేదేమో కాబోలు. 99 పైసలకే భూములు ఇచ్చేస్తాం అంటున్నారు. కానీ పరిశ్రమలు రావాలిగా, పెట్టుబడులు పెట్టాలిగా పారిశ్రామికవేత్తలు. ఎందుకు రావట్లేదు? 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఏమైపోయాయి? చంద్రబాబు చెప్పిన మాటలన్నీ నీటి మూటలేనా? చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనా అని ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నిన్న పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ చెప్పిన మాటలకి ఆశ్చర్యచకితులైపోతూ చంద్రబాబు ఈ విధంగా కూడా ప్రజలను మోసం చేస్తాడా అని చాలామంది కూడా ఈ కూటమి ప్రభుత్వంపై నమ్మకాన్ని కోల్పోయారు. మరి మీరు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.